నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. నేను సుష్మా. నిజాలు నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జన చైతన్య యాత్రలు విజయవంతం చేయండి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. కార్యకర్తలకు జీవి ఆంజనేయులు పిలుపు. కలెక్టర్ ఎస్పీ గ్రీవెన్స్లకు వెల్లువెత్తిన ఫిర్యాదులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు. సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ. దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి, భావితరాలకు ఆదర్శమూర్తి. పటేల్ ఐక్యతా ర్యాలీలో మాజీ మంత్రి కన్నా. కార్తీక మాసం ప్రారంభం, పులకించిన భక్తజనం. శివనామస్మరణతో బాన్మోగిన శైవ క్షేత్రాలు. నవంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. దళిత వాళ్ల అభివృద్ధికే చంద్రన దళిత బాట కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. అందరికీ నమస్కారం అండి. గత 2.5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఎంతో అభివృద్ధి సాధించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అమలు చేయడం జరిగింది. అందుకోసమే జన చైతన్య యాత్రలు పెట్టి నవంబర్ 1వ తారీఖు నుండి 30 దాకా 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన తిరిగి గత 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి చెప్పాలని ఈరోజు జనచైతన్య యాత్రలు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. మరింత భాగస్వామ్యం చేయాలని, ప్రజలు కూడా మరింత భాగస్వామ్యం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ జనచైతన్య యాత్రలు కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని 17 నియోజకవర్గాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా 1వ తారీఖు నుండి మొదలుపెట్టి 30వ తారీఖు దాకా విజయవంతంగా చేయబోతా ఉన్నాము జనచైతన్య యాత్రలు. అలాగే ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పరిస్థితులు ప్రజలకు తెలుసు. రాష్ట్ర విభజన వల్ల రాజధాని లేని రాష్ట్రం ఈరోజు సుమారు 1100 జబ్బుల దాకా ఈరోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో కవరేజ్ ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అభివృద్ధి పథకాల్లో గత 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, ముస్లిం మైనారిటీస్ ఉండేటువంటి లొకేషన్స్లో, ఎస్టీలు ఉండేటువంటి లొకేషన్లో వాడవాడలా చంద్రన్న బాట ఈరోజు పేద ప్రజలు ఉండేటువంటి వాళ్ళ వాకిళ్ళ ముందే సిమెంట్ రోడ్డు వేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో అత్యధిక సిమెంట్ రోడ్లు పేదవాళ్ళ ఇంట్లో ముంగటేసినటువంటి ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దక్కిందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా క్రియాశీల సభ్యత్వం చేర్చారు. 13 జిల్లాలో నంబర్ 1గా జిల్లాగా గుంటూరు జిల్లా గౌరవాన్ని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున. పోయిన సంవత్సరం గతంలో 2 సంవత్సరాల క్రితం
6,61,250 క్రియాశీల సభ్యత్వం చేర్చడం జరిగింది గతంలో. ఈసారి 30% అదనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల సభ్యత్వం ఉంటే ఈసారి 1 కోటి సభ్యత్వం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుదలగా ముందుకెళ్తా ఉన్నారు. జిల్లాలో పోయినసారి 6,61,000 ఉంటే ఈసారి 8,60,60,000 పైన సభ్యత్వం చేయాలని చెప్పేసి శాసనసభ్యులు అలాగే జిల్లా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా క్రియాశీల సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటాము. అదేవిధంగా ఈ సందర్భంగా లోకేష్ గారికి ప్రధాన జాతీయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈరోజు కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్క పూర్తి చేస్తూ నదుల అనుసంధాన కార్యక్రమం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు నడిపిస్తూ ఉంది. కేంద్ర సహకారం తీసుకోవడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి అందించడము అలాగే అభివృద్ధిని 3 పూలు 6 కాయలుగా పేద ప్రజలకు అభివృద్ధిని అందించడం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప యజ్ఞం. 2022 కల్లా భారతదేశంలో టాప్ 3లో ఒక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో కరువు లేని రాష్ట్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి రానున్న 8 సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. నూతన సభ్యత్వం అంటే మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకునేదానికి ఆయన లేటెస్ట్గా కొత్తగా ఒక ఒరవడి తీసుకొచ్చారు. ఈ కార్డు సిస్టమ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క కార్యకర్త కూడా తన హోదాన్ని పెంచే విధంగా చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున జిల్లా తెలుగుదేశం పార్టీ కొత్తగా తెలియజేస్తా ఉన్నాను. అట్లే ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ మైనార్టీ సంక్షేమ పథకాలు మనం చూస్తూ ఉన్నాం. 710 కోట్ల రూపాయలు ఇవాళ మైనార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు విదేశీ విద్య కోసం ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు పీజీ చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలు కూడా పంపించడానికి మైనార్టీస్కి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అలాగే ఇవాళ ఎస్సీలకి ఆల్రెడీ 3-4 గ్రూపులు పంపించడం జరిగింది. అలాగే బీసీలకు కూడా పంపించడం జరుగుతుంది. అలాగే కాపు సోదరులకు కూడా ఈరోజు విదేశాలు పంపించడం జరుగుతుందంటే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా రాబోయేటువంటి ఈ నూతనంగా ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారంతా కూడా ఇవాళ మరి ఈ యొక్క శాఖలన్నింటినీ కూడా సంప్రదించి వారి అప్లికేషన్లు పెట్టుకొని వారందరూ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రేపు 7వ తారీఖున ఒంగోలు జిల్లాలో కూడా ఒక మైనార్టీకి జాబ్ మేళా అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో గతంలో కూడా విజయవాడలో ముస్లింలు జాబ్ మేళా పెట్టినప్పుడు సుమారుగా 1100 మందికి అపాయింట్మెంట్ రావడం జరిగింది. అక్కడ స్పాట్లో అపాయింట్మెంట్ రావడం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే చంపేస్తానని రంగారావు అనే వడ్డీ వ్యాపారి బెదిరిస్తున్నాడని బుచ్చయ్య తోటకు చెందిన శ్రీనివాస్ ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. 1,00,000 అప్పుకు గాను 60,000 చెల్లించాలని తెలిపారు. మిగిలిన 40,000కు గడువు అడుగుతుంటే ఇంటికొచ్చి దాడి చేశాడని వాపోయాడు. తనకు ప్రాణహాని ఉందని తగిన రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించాడు. గుచ్చితోట ఐపసాంగుడి దగ్గర మా బట్టల వ్యాపారం 8 సంవత్సరాల నుంచి బట్టల వ్యాపారం చేస్తున్నాను. చేసి అప్పటి నుంచి కొంతమంది దగ్గర అప్పులు తీసుకున్నాను. అప్పటి నుంచి వడ్డీలు కడుతున్నా, రోజువారీ కడుతున్నాను. 3-4 నెలల నుంచి కట్టలేకపోయాను. వ్యాపారం లేకపోవటం, ఆర్థిక పరిస్థితి ఇంకా నా ఆరోగ్యం బాగాలేక కట్టలేకపోయాను. కట్టపోయేసరికి ఇంటికి వచ్చి కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నాను. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎస్ రంగారావు, పూల నారాయణ, వీళ్ళిద్దరు మెయిన్. రంగారావు టీవీలో పనిచేస్తాడా? టీవీలో పనిచేయడు, రోజువారీలు ఇస్తాడు. ఇంట్లో నుంచి బయటికి వస్తే చంపేస్తారా అని చెప్పేసి నారాయణ అనేవాడు వచ్చేసి అన్నాడు. కూడా ఎమ్మడిపడి సొక్కా పట్టుకొని పోయి ఇదంతా కొట్టి ఇలా చేశారండి. ఎవరు చూడు బెదిరిస్తాను చంపేక. మాకు 2 ఆడపిల్లలండి. ఆయన మాకు ఎవరు లేరు అసలు. ఆయనకు ముందు ఆయన నాకు ప్రాణరక్షణ కావాలండి. అందరు భయపెడుతున్నారు. ఎంత తీసుకున్నారో ఎంత చెల్లించారు?
50 ఏమో 60 తీసుకుంటే సగం కట్టాడు, ఇంకా కట్టాలండి. పేర్లు కట్టారా? ఎంత కట్టాడు? పుస్తకం ఈ పుస్తకం లేదని చెప్పేసి శివనామస్మరణతో నగరంలోని శివాలయాలు మార్మోగాయి. దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభం కావడం, అందులోని తొలి రోజే సోమవారం కావడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో ఆదివారం రాత్రి వరకు దీపావళి సంబరాల్లో పాల్గొన్న ప్రజలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. కోటప్పకొండ, అమరావతి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయామని దొడ్లేరుకు చెందిన మొయిద్దీన్ బి కలెక్టర్ గ్రీవెన్స్ ను ఆశ్రయించింది. పంట కోసం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సహాయక చర్యలు అందించాలని కోరారు. ఏ ఊరు? ఏం జరిగింది? పత్తి వేసుకుంటే 8 ఎకరాలు 20 సెంట్లు ఒకటి, 9 సెంట్లు ఒకటి, ఒక 74 సెంట్లు ఒకటి పోయిందండి. ఏమైంది? వద్దకి ఊరికే నాశనం అయిపోయిందండి. పోతే ఇప్పుడు ఏం చేయాలండి? బాకీలు తీసుకొచ్చి కట్టామండి. ఎంత అయింది బాకీ? బాకీ అయిందండి, 1 లక్ష రూపాయలు దాకా అయిందండి. ఇబ్బందులు పడుతున్నారా? బాధలు పడుతున్నామండి. వాళ్ళేమో పత్తి పోయిందిగా, నువ్వు ఏమి ఇస్తావని నా మీద గోల చేస్తున్నారండి. సొంతది కదా పొలం? సొంతదే గోల చేస్తున్నారండి. ఎవరు? బాకీలు ఇచ్చిన వాళ్ళు. ఎన్నాళ్ళని జరిగింది? నెల అయింది కదండి, వాన ముసుగుపోయి నెల వెళ్ళిపోయిందిగా. అధికారులు వచ్చారుగా పంట నష్టం వేయడానికి. వచ్చారు, వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జ్వరం వచ్చి, టైఫాయిడ్ జ్వరం వచ్చి నెల రోజులు ఉన్నానండి. అంతా వారమైంది ఇంటికి పోయి. ఈ మాట తెలిసింది, తెలిస్తే ఇటు పడి వచ్చానండి. అది ఏం కావాలి? నాకు నష్టపరిహారం కావాలండి. నష్టమైందండి. చూడండి అండి, కాగితాల్లో చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రీయ ఏకతా ర్యాలీని నిర్వహించారు. సంపత్ నగర్లో జరిగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అర్పణాధ్యక్షులు అమిశెట్టి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేసిన వల్లభాయ్ పటేల్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ మాతా కీ జై. జిందాబాద్ గాంధీ జనతా నాయకత్వం వర్ధిల్లాలి, భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం జోహార్ ఉక్కు మనిషి సర్దార్ మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ మాతా కీ జై. ఉప ప్రధాని, మాజీ ఉప ప్రధాని, మాజీ హోమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 141 జయంత్యోత్సవం సందర్భంగా గుంటూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత
మన దేశం ఉన్నటువంటి అనేక సంస్థలను మొత్తాన్ని కూడా సుమారుగా 500 పైన ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి భారతదేశంలో కలిపినటువంటి ఒక మహా వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే అనేకమైనటువంటి సమస్యలకి ఒక కాశ్మీర్ తప్పితే మిగతా దేశంలో అన్ని సమస్యలను కూడా ఆయన చాకచక్యంగా ఇవన్నీ సాధించారు. అటువంటి వ్యక్తిని గడిచినటువంటి కొంత కాలంలో అతనికి గుర్తింపు లేకుండా అతను మరుగున పడిపోయే విధంగా ప్రవర్తించినటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజున ఈ యొక్క పటేల్ గారి యొక్క సంస్మరణ చేసుకోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గ్రహించి భారతీయ జనతా పార్టీ ఆయనకి నివాళులర్పిస్తూ ఈ యొక్క 140వ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు దేశం వ్యాప్తంగా మొత్తం కూడా ఏకతా ర్యాలీస్ అనేటువంటి యూనిటీ ర్యాలీస్గా చేయాలని సంకల్పించింది. అందులో హోమ్ మినిస్టర్గా ఉండి భారతదేశంలో అనేక సంస్థానాలు ఆ రోజుల్లో ఉంటే ఐక్య భారతం ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో 515 సంస్థానాల మొత్తాన్ని కూడా భారతదేశ పార్టీలకు అతీతంగా భారతదేశ ఐక్యత కోసం జాతీయ భావం కలిగినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని ఆయన ఈ భారతదేశానికి ఐక్య భారతదేశంగా ఉండటం కోసం చేసినటువంటి కృషిని ఈ తరం వాళ్ళు ముందు తరం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈ రోజున ప్రధాని గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి చోట కూడా వారిని సంస్కరించుకుంటూ వారిని గుర్తుంచుకోవాలనేటువంటి వారు చేసినటువంటి సేవలు, వారి జాతీయత కోసం దేశ ఐక్యత కోసం చేసినటువంటి సేవలు ప్రజలకు మరొకసారి గుర్తు చేయడం కోసం మరి ఈ కార్యక్రమం ఇచ్చినారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఐక్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఎందుకంటే మనకి పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా మన జాతీయ భావంతో అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి అందరూ కూడా కలిసి రావాలి, దీన్ని ప్రధాని గారికి సపోర్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. పులిచింతల ముంపు గ్రామాల బాధితుడైన తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదని మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన మీసాల రామస్వామి కలెక్టర్కి విన్నవించుకున్నారు. తక్షణమే ఆర్ఆర్ ప్యాకేజీ గృహ నిర్మాణం కల్పించాలని కోరారు. తన సోదరులు ఇద్దరికి నష్టపరిహారం అందిందని, తన విషయంలో అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని వాపోయారు. వేమవరం గ్రామం గుంటూరు జిల్లా వాస్తవ్యుడైనటువంటి మీసాల ఆనందరావు గారి కుమారుడు. కుమారుడిని మీసాల రామస్వామి నా పేరు. అయితే మాది పులిచింతల ముంపు గ్రామం అయినటువంటి వేమవరంలో తండ్రి గారికి సంక్రమించిన ఆస్తి ఒకే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మేము నలుగురు అన్నదమ్ములు కలిసి జీవిస్తున్నామండి. అయితే మా తండ్రి గారు చనిపోవటం వల్ల, చిన్నప్పుడు తల్లి దూరం అవటం వల్ల, వాళ్ళిద్దరు డిస్టర్బెన్స్ జరిగి దూరం అవటం వల్ల నేను నానా అవస్థపడి వలస కార్మికులుగా అన్నదమ్ములు అందరూ ఏదో పని చేసుకొని పట్టణాలకు వెళ్ళి పని చేసుకొని వచ్చి ఆ ఇంట్లోనే కలిసి జీవిస్తున్నాం. అయితే విషయం ఏంటంటే గత పులిచింతల ప్రాజెక్ట్ ఆఫీసర్లో 30 తిప్పలు పెట్టి వారసులు అర్హులైనటువంటి వారసుల లిస్టులో రాయకుండా ఎకనామిక్ సర్వేలో కూడా బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి లంచాలు అడిగి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి లంచాలు అడిగి నానా హింస పెట్టి వారసులు, నిజమైన వారసులు మీసాల కృపారావు, చినరామస్వామి, ఆనంద గారి కుమారుడు వారసుల పేర్లు రాయకుండా నానా అవస్థ పెట్టి పులిచింతల ప్రాజెక్ట్ యూనిట్ 3 మూడోది అందులో నానా ఇబ్బందులు పెట్టి అర్జీలు ఇచ్చి వాళ్ళు లేరని చెప్పి హింస పెట్టి వాళ్ళ పేర్లు రాకుండా చేసి ఈరోజు వేరే వాళ్ళు లంచాలు తీసుకొని వేరే వాళ్ళ పేర్లు పెట్టి నాన్న అవస్థ పెడిచి హింస పెడతాను. దాని కారణం వల్ల మేము కలెక్టర్ గారిని కలిసి గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి ఆర్ఆర్ ప్యాకేజీ పులిసి ఇంటి నష్టపరిహారం ప్లస్ గృహ నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే మస్తాన్ అలీ తదితరులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థానాల విలీనంతో పటేల్ దేశాన్ని ఏకం చేస్తే ఇందిరాగాంధీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారని కొనియాడారు. కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా అమ్మాయిని ఉపయోగించేటటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉంది. ఆమె ప్రధానిగా చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని ఈ రోజు వరకు కూడా భారతదేశంలో పేదవాడికి ఏదైనా కార్యక్రమాలు అందించాలని సందర్భంగా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఎడముఖం ఎడముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటికి తీసుకొచ్చి భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడినటువంటి గొప్ప ధీరోదత్తుడు. అట్లానే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవాళ కొంతమంది మతోన్మాదులు చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ మీద మా యొక్క సర్జికల్ దాడులు జరిపాము, పాకిస్తాన్ మీద కొంతమంది ఉగ్రవాదులు హతం చేశారంటున్నారు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని 1971లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ అంతర్గతంగా ఉండేటటువంటి విషయాలు ఉంటాయి. ఆ అంతర్గత విషయాలను కూడా మరుగున పరచకుండా రాజకీయం చేయాలనేటటువంటి శక్తులు సమాజంలో ఒక సమస్యాత్మకంగా సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల్ని, సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమాజాన్ని చీల్చాలని కానీ, మిలిటరీకి సంబంధించినటువంటి విషయాలు, రక్షణకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎప్పుడు కూడా దాన్ని సీక్రెట్గా ఉండేటటువంటి విషయాలు తప్ప బయటికి చెప్పలేనటువంటి దాన్ని కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు బయటకు చెప్పి సమాజాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా తగిన మూల్యం ఈ ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడితేనే భారతీయులందరూ కూడా ఇటువంటి త్యాగదనులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అటువంటి రాజీవ్ గాంధీ గారు, ఇటువంటి త్యాగదనుల చరిత్ర లేకుండా ఇండియా అనేటటువంటిది లేదు. ఈ త్యాగజనుల చరిత్ర పునాదుల మీదే ఆమె చూపినటువంటి బాటలో మరి ఇందిరాగాంధీ గారు నాటి ప్రధానిగా చేసినటువంటి కార్యక్రమాలని, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఇందిరమ్మ మా అమ్మ అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మరి సంస్థానాలని ఏకం చేసి ఈ భారతదేశ అఖండ భారతదేశాన్ని తయారు చేయడంలో ఆయన చూపించినటువంటి పాత్రని ఈరోజు కూడా శ్లాఘిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఉక్కు మనిషి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఇందిరాగాంధీ గారి వర్ధంతి వేడుకలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకుంటా ఉన్నాం. మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధానిగా భారతదేశానికి వారు చూపించినటువంటి మాట కానివ్వండి, వారు చూపించిన సాహసమైన నిర్ణయాలు కానివ్వండి, ఈరోజు భారతదేశం ఇంత ఐకమత్యంగా ఉండడానికి కారణం అని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు పాకిస్తాన్పై మరి ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసి 1971లో గెలవడం కానివ్వండి, రాజాభరణాల రద్దు కానివ్వండి, బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, గ్రీన్ రివాల్యూషన్ కానివ్వండి, ఇలా భారతదేశం అభివృద్ధికి వారంతా కృషి చేశారు. గోల్డెన్ టెంపుల్లో మరి ఆ రోజు సిక్కు తీవ్రవాదులు దాంకొని గోల్డెన్ టెంపుల్ని ఆక్యుపై చేసుకుంటే 70,000 మంది మిలిటరీని పంపించి ఆ రోజు విడిపించినందుకు దురదృష్టవశాత్తు దేశ ప్రజల కోసం, దేశం కోసం 1984లో అక్టోబర్ 31న సిక్కు తీవ్రవాదుల కార్పుగా వీరమరణం పొందారు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి, వారు భారతదేశంలో ఉన్నటువంటి సామంత రాజుల్ని, అలాగే సంస్థానాలు 545 సంస్థానాలని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నిజాం రాజుని మరి యుద్ధం ద్వారా మరి భారతదేశానికి 3 రోజులు యుద్ధం చేసి భారతదేశంలో నిజాం ప్రభుత్వాన్ని కలిపి హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి జయంతిని కూడా శ్లాఘిస్తూ వారు చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ వారి అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వేతనాలు అడిగితే అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారని సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం ఉద్యోగస్తులు కలెక్టర్ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్ట్ టైం ఉద్యోగస్తులకు వేతనాలు ఇస్తున్నారని, కేవలం గుంటూరు జిల్లాకి మాత్రం ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని పార్ట్ టైం ఉద్యోగస్తుల జిల్లా అధ్యక్షులు మస్తాన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ప్రెసిడెంట్ని. మాకు ఇంతవరకు స్కూల్ తీసినప్పటి నుంచి కూడా జీతాలు లేవు. అధికారులను ప్రశ్నిస్తే మీకు గ్రాంట్స్ రాలేదు, గ్రాంట్స్ వస్తే ఇస్తామంటున్నారు. మిగతా జిల్లాల్లో, అన్ని జిల్లాల్లోనూ శాలరీస్ అందరికీ పడినాయండి. ఇప్పుడు గత నెల శాలరీ మాత్రమే పడవలసి ఉంది. ఎక్కడ ఏ జిల్లాలలో లేని విధానం ఇక్కడ మన గుంటూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. స్పెషల్గా మా పేరుతో గ్రాంట్స్ రావాలంట.
మరి ఇలాగైతే మిగతా ఏ జిల్లాలో కూడా ఈ విధానం లేదు. అది కరెక్ట్ కాదు. అందరికీ మామూలుగానే పడుతున్నాయి జీతాలు, ప్రత్యేకించి గ్రాంట్స్తో రావట్లేదు ఎక్కడా కూడా. మీ పీఓ గారిని గట్టిగా అడగండి అని అడుగుతున్నారు. మా పీఓ గారిని అడిగితేనేమో మీ పేరుతో గ్రాంట్స్ రాలేదు, వస్తే వేస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకాశి మాట్లాడుతూ 010 పద్ధతి కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నన్ను ముఖ్యమంత్రి చేస్తే మరి 15,000 రూపాయల వేతనం, 4వ తరగతి ఉద్యోగుల గుర్తింపు, చంద్రబాబు నాయుడు గారు 16 గంటలు పనిచేస్తే మాకెందుకు, ఎవరైనా పడుకుంటే మాకెందుకయ్యా, మా సంగతులు తెలుసమని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారు అడుగుతాం. సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. 13 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం వీఆర్ఏలందరూ కూడా బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రికి, సీసీఎల్ అధికారులకి అనేక సార్లు మేము తెలియజేశాం. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు వీఆర్ఏలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వీఆర్ఏలు అడుగుతున్నటువంటి కోరికలు పెద్ద కోరికలేమి కాదు. 6,000 వేతనంతో, చాలిన వేతనంతో గ్రామీణ ప్రాంతాల్లో తమ కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పాలై అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 వరకు 010 16,000 వేతనాలు ఇచ్చేవాళ్ళు. 2014 తర్వాత 010 రద్దు చేయడం వల్ల ప్రతి నెల వేతనాలు లేక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వేతనాలు రావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మళ్ళీ 010 పింఛన్ కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఏదో సాకుతో పింఛన్ రాకుండా చేస్తున్నారని చింతపల్లికి చెందిన చర్లపాటి మోహన్ కలెక్టర్ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. ఇప్పటికే అనేక సార్లు స్థానిక అధికారుల్ని సంప్రదిస్తే వయసు సరిపోదు, నీవు బాగానే ఉన్నావు కదా అని అడ్డుపడుతున్నారని వాపోయారు. ధృవీకరణ పత్రాలు పరిశీలించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు. గుంటూరు జిల్లా నూజిల్ల మండలం. మాకు ఇంతవరకు పింఛన్ లేదు స్వామి, పింఛన్ లేదు. అందుకే కాబట్టి అయ్యగారి కాడికి వచ్చినాం. అర్థం చేసుకోలేము, కళ్ళు పోయినాయి, కాళ్ళు నడవటానికి నడవలంగో. మా పరిస్థితి సీరియస్ కాదు స్వామి. అయ్యగారికి దయచేసి అసలు రావట్లేదు స్వామి, దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టలేదు స్వామి. అది దరఖాస్తు పట్టకుండా ఎలా ఇస్తారు మరి? పెట్టుకోవాలి మండల స్థాయిలో చెప్పుకుంటే నీకు రాదు, వయసు తప్పుపడింది, కార్డులో తప్పుపడదని చెప్పొచ్చున్నాను. వాళ్ళే నీకు వయసు తప్పుపడిందని మండల స్థాయి అధికారులు పెట్టనియట్లేదు. లాలుపురం పంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కాలువ కట్టపై నివసిస్తున్న పేదలకు నివేశన స్థలాలు కేటాయించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పేదలు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే నివేశన స్థలాలు మంజూరు చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పట్టణవాసులకు 2 సెంట్ల స్థలాన్ని అమలు చేయాలి. ఇచ్చిన హామీలను వెంటనే అబ్బాయి కుర్రోళ్ళ జనాన్ని కూర్చోబెట్టండి. అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం రాజారావు రావాలి రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా గుంటూరు పట్టణంలో నివేశన స్థలాలు లేని పేదలు ఒక మహా ప్రజా ప్రదర్శన చేశారు. గుడిసెవాసులు మొత్తం కలిసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంగళ
మేము ఉంచదలుచుకున్న అంశాలు ప్రధానంగా గుంటూరు జిల్లాలో కాలవ కట్టల మీద నివాసం ఉండే నిరుపేదలు, ప్రధానంగా యానాదులు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి తక్షణమే నివేశన స్థలాలు మంజూరు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రేపల్లెలో 12 ఎకరాల 70 సెంట్ల భూమిని నిరుపేదల యానాదులు, ఇతర పేదల అవసరాల నిమిత్తం కొనుగోలు చేసి ఇప్పటికి 10 సంవత్సరాలైనా దానిని ప్లాట్లేసి పంపిణీ చేయలేదు. తక్షణమే ప్లాట్లేసి పంపిణీ చేయాలని స్థానిక శాసనసభ్యులను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. స్థానిక శాసనసభ్యులు గారు మాత్రం ఒకటే చెబుతున్నారు, దాంట్లో అపార్ట్మెంట్లు 4000 మంది కట్టిస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ అపార్ట్మెంట్లు అన్నాయి గత ప్రభుత్వ హయాంలో తెనాలి, గుంటూరు లాంటి పట్టణాల్లో నిర్మాణం చేసి దానిలో ప్రజలు ఉండలేక పెచ్చులుడి రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దాని మెయింటెనెన్స్ లేక ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకి, గ్రామీణ పేదలకి 3 సెంట్లు నివేశన స్థలం ఇస్తాము, పట్టణ పేదలకు 2 సెంట్లు నివేశన స్థలం ఇస్తాను, మీరు నాకు ఓట్లేసి గెలిపించి నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి పేదలను అర్జించాడు. దానిలో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడికి చేరిన పేద ప్రజలు మొత్తం కూడా ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు నివేశన స్థలాలు ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్న పరిస్థితి ఉన్నది, నాటకం ఆడుతున్న పరిస్థితి ఉన్నది, రకరకాల కథలు చెబుతున్న పరిస్థితి ఉన్నది. ఈ కథలన్నింటినీ వెనక తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఇవాళ అపార్ట్మెంట్లు నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నాడు. భూముల ధరలు పెరిగినాయి కనుక పేదలకు భూములు ఇవ్వడానికి అవకాశం లేదు అని ముఖ్యమంత్రి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయ్యా, భూముల ధరలు పెరిగితే ఈ రాష్ట్రంలో రాజధాని పేరుతో 33,000 ఎకరాల భూములను మీరు రైతులను బెదిరించి ఆదరించి తీసుకున్నారు. ఈ 33,000 బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ పరిధిలోని ఎర్రవేసి కాలనీకి చెందిన పేదలకు పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ ముందు ఆందోళన నిర్వహించారు. గ్రీవెన్స్ ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు మాట్లాడుతూ అడవుల్లో అరకొర వసతులతో జీవిస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల్ని ప్రధానంగా బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ ఎర్రవేణి సెంచు కాలనీలో 35 సంవత్సరాల కాలంగా చెంచులు, వ్యానాదులు, గిరిజనులు దాదాపుగా 60-70 కుటుంబాల పైగా నివాసం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడ దాదాపుగా 552 ఎకరాలని సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది ఏనాడు కూడా ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో తీసుకొని వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించకపోవడం అనేది ఈరోజు చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఎందుకంటే పాలకులు అనుసరిస్తున్న విధానాలు మొత్తం కూడా పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఎన్నికలకు వచ్చినప్పుడు మేము పేదలకు తప్పనిసరిగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడమే కాకుండా కూడా పేదలే మాకు దేవుళ్ళని చెప్పుతూ వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిలో మీరు ఉండటానికి వీల్లేదు అని చెప్పడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందాలతోటి దాడులు చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఈ దాడుల్ని వ్యతిరేకించడం, అట్టనే ఈ దాడులు చేస్తున్న వారితోటి బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ ఎర్రవేణి సెంచు కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా జాతీయ వారసత్వ పరంపర ఉత్సవాలను నవంబర్ 10 నుంచి 22వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించనున్నారు. ప్రాచీన హస్తకళలు అంతరించిపోకుండా భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు 70 మంది హస్త చేనేత కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అందుకు తగినట్లుగానే జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. Who can say
వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య ఘటనలో గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రొఫెసర్ లక్ష్మిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జూడాలు శాంతించారు. సమ్మె కాలాన్ని హాజరుగా పరిగణిస్తామని కామినేని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జెడ్పీ సీఈఓ సుబ్బారావు ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓకే అండి, డిపి వారికి చెప్పాను. తెలుసుగా కూడా చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ వాట్సాప్ మీది వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను. ఓకే ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనచైతన్య యాత్రలు విజయవంతం చేయండి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. కార్యకర్తలకు జీవి ఆంజనేయులు పిలుపు. కలెక్టర్ ఎస్పీ గ్రీవెన్స్లకు వెల్లువెత్తిన ఫిర్యాదులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు. సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ. దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి, భావితరాలకు ఆదర్శమూర్తి. పటేల్ ఐక్యతా ర్యాలీలో మాజీ మంత్రి కన్నా. కార్తీక మాసం ప్రారంభం, పులకించిన భక్తజనం. శివనామస్మరణతో బాన్మోగిన శైవ క్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.